మన ఫ్యామిలీ మెంబర్గా ఓన్ చేసేసుకున్నటువంటి మన స్వీట్ హార్ట్ శైలక్కని పిలిచేస్తాను ఫ్రమ్ శైలాస్ కిచెన్. వెల్కమ్ టు మన వైరల్ వంటలు. నా ప్రతి వంటలో మెంతికూర మ్యాండేటరీ. ఫస్ట్ లో కొంతమంది మెంతికూరక్క అని పిలిచేవాళ్ళు. చాలా రకాలు ఉన్నాయి చేపల పులుసుతో. ఏంటక్క మామిడికాయ తురిమేస్తారు, చింతకాయ పులుపు ఆ పులుపుతో చేస్తారు. అసలు చింతకాయ చేపల పులుసు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చేపల పులుసు మసాలాలో కంపల్సరీ వేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ఇంట్లో మెంతులు, ఆవాలు, జీలకర్ర కంపల్సరీ వేయాలి. అసలు ఈ 10 నిమిషాలు ఉడికేటప్పుడు వాసన వస్తుంది. మా స్టూడియో అంతా అద్దరిపోతుంది అంతే. మూత తీసేస్తున్నా ఇప్పుడు. తేడా అసలు ఎక్సలెంట్. అసలు హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఆహా ఏమి రుచి అనరామై మరచి చేపల పులుసు తింటే ఇలా నాలాగా పాటలు పాడడమే కాదు, లొట్టలేసుకుంటూ వేళ్ళను కూడా నాకేయాలంతే. అస్సలు ఊరించను, మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించను. ఒక అక్కలా, ఒక పిన్నిలా, ఒక పెద్దమ్మలా మన ఫ్యామిలీ మెంబర్గా ఓన్ చేసేసుకున్నటువంటి మన స్వీట్ హార్ట్ శైలక్కని పిలిచేస్తాను ఫ్రమ్ శైలాస్ కిచెన్. అక్క వచ్చి చెప్తా. హాయ్ అక్క. హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు మన వైరల్ వంటలు. సో డైరెక్ట్ గా వంటల్లోకి వెళ్ళిపోతా కనుక చేపల పులుసు అనేది ఒక ఎమోషన్ అండి. వెరీ ట్రూ. సో ఆ ఎమోషన్ ని కిల్ చేయకుండా దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసేటట్టు ఉంటది వాళ్ళ చేపల పులుసు. మీకు తెలుసా అక్క, మా ఇంట్లో మా అత్తమ్మ వండరు చేపల పులుసు. వాళ్ళ అత్తగారు చేస్తే అది అద్భుతంగా ఉంటుందంట, అద్దిరిపోతుందంట. అది అసలు ఆ చేతికే చెల్లుతుంది. నేను కూడా పనికిరానంట. అసలు ఆవిడే చాలా బాగా చేస్తారు అంట. చేపల పులుసులో ఆయిల్ దిట్టంగా పడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అది లెక్క. ఒకవేళ ఆయిల్ యాడ్ చేయకపోతే డైటింగ్ అనుకుంటున్నారో లేకపోతే ఇతరత్ర కారణాలు అనుకుంటే చేపల పులుసు తింటాం మానే. చేపలు తవా ఫ్రై చేసుకొని తినండి. చేపల పులుసులో నూనె దిట్టంగా పడుతుంది. గానుగ నూనె వాడుకుంటే మనకి సేఫ్ అండి. కొంచెం తక్కువ పడుతుంది అండ్ తిన్నా కానీ మంచిది. ఎస్, ఓకే. సో ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా. చేపలు అనగానే నాకు తొందరగా వడ్డించాలనే కోరిక, ఎందుకంటే అది చల్లారాలి కదా. అప్పుడే కదా బాగా ముక్క గట్టిపడి ఊరుతుంది. అవును. సో ఫిష్ ఎప్పుడు కూడా ఇదిగోండి ఇక్కడ తీసుకున్నారు చూసారా, ఇట్లాగా కొంచెం వెడల్పు ముక్క కట్ చేస్తే ఇది పర్ఫెక్ట్ కటింగ్. మనకి ఏంటంటే ముక్క తురగకుండా ఉంటుంది పులుసులో. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చేపల పులుసు పోపులో ఆవాలు, మెంతులు, జీలకర్ర వేస్తే చాలా టేస్ట్. ఆవాలు జీలకర్ర తెలుసు కానీ మెంతులు తెలియదు. మెంతులు అసలు ఇంకా టేస్ట్. తెలియదు అనగానే అది ఇంకా బాగా చెప్పాలనిపిస్తుంది. సో మనకి 3 ఇంగ్రీడియంట్స్ వచ్చినాయి కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ మామూలే, ఉప్పు, పసుపు, కారము, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ. ఇందులో నేను ఎక్స్ట్రా యాడ్ చేస్తుందంటే టమాటో గుజ్జు. చింతపండు వేసి టొమాటో కూడా వేస్తామా? చాలా బాగుంటది. అది కూడా ఇట్లాగా తురుముకోవాలి. అంటే ఇది మిక్సీ లేదా అక్క మీరు? లేదు. అచ్చా, గ్రేట్ చేసినట్టు చేశారా? ఎందుకు దీంట్లో కూడా ఏమన్నా స్పెషాలిటీ ఉందా అంటే ఒకటేమో టమాటా వేసినట్టు తెలియకూడదు, పులుసులో ఆ టేస్ట్ రావాలి కాబట్టి తురుముకుందాం. నో డౌట్స్, నో మోర్ క్వశ్చన్స్. అక్కడ నూనె వేడికిపోయింది. ఇదిగోండి మీ చేత్తో మెంతులు వేయండి, మర్చిపోకుండా ఉంటారు నెక్స్ట్ టైం. ఇవన్నీ మెంతులు పడతాయా? పట్టవు, అందుకే ఇలా అమ్మ చేతులు ఇచ్చింది. ఇందుకే 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర. ఎస్. ఇప్పుడు ఆ చిటపట్ట అంటారు చూసారా, అప్పుడు అది ఇట్లా పగిలి ఆ ఫ్లేవర్ దిగుతుంది, ఆయిల్ లోకి ఇట్లా ఎలివేట్ అవుతుంది. దాన్ని మనం క్యాప్చర్ చేసి హాంఫట్ స్వాహా. నూనె వేడెక్కితేనే ఆ చిటపట్లు ఆడితేనే అందులో ఉన్న యాక్చువల్ ఎసెన్స్ కింద. ట్రూ. కలర్ చేంజ్ అవుతుంది, చిటపట. చాలు. ఉల్లిపాయ కూడా ఇట్లా తురుము వేస్తున్నాను నేను, చూడండి. తురుము ఉల్లిపాయ కూడా తురుమా? ఎస్.
ఎందుకు చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే వర్కౌట్ పులుసు ఎట్లా అంటే ముక్క విడివిడిగా ఉండేటట్టు వేసుకునే పులుసు వేరు. ఇలా వేసుకుంటే ఏంటంటే అన్నంలోకి పులుసు చిక్కగా ప్రాపర్ చిక్కతనం కోసం చిక్కగా. మళ్ళీ పేస్ట్ కొట్టాము అని అంటే ఆ వాసన అంతా మారిపోతుంది. ఎస్. ఓకే ఓకే. స్ప్రింగ్ ఆనియన్స్ ఇప్పుడు ఉంటే వెయ్యండి, లేకపోతే లేదు. ఈ ప్రతి వంటలో స్ప్రింగ్ ఆనియన్స్ మ్యాండేటరీ ఏమో. నా ప్రతి వంటలో మెంతి కూర మ్యాండేటరీ. నా కామెంట్స్ లో సైలస్ కిచెన్ లోకి వెళ్తే కామెంట్స్ లో ఫస్ట్ లో కొంతమంది మెంతి కూరక్క అని పిలిచేవాళ్ళు. ఎందుకు అలా అప్పటి నుంచి అమ్మో నేను వెళ్ళటారు అనమాట, లేదు అని చెప్పేదాన్ని. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఇంతకీ మనం చేపల పులుసులో మెంతి కూర వేస్తున్నామా వేయట్లేదా? వేయట్లేదు, వేస్తే చాలా బాగుంటది. ఇది వేగుతూ ఉంటేనే తరుగు కదా, ఎక్కువసేపు టైం పట్టదు. సో ఎన్ని ఉల్లిపాయలక్క? ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాం. యా, మీడియం సైజ్ ఆనియన్స్ 2 తురిమితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇలాంటి గిన్నెలో కూడా చేపల పులుసు ముక్క ఇట్లా విడిపోకుండా రావాలంటే ఏం చేయాలంటే పులుసు మొత్తం పోసేసినాక ముక్క వదిలిపెట్టాలి. మామూలుగా అయితే గనక మనం ముక్క వేసి అప్పుడు పులుసు పోస్తాం. ముక్క వేసి ఉప్పు పసుపు వేసి కొంచెం ఇట్లా అన్ని ఒక 2 minutes అన్న మగ్గిన తర్వాత పులుసు పోయొచ్చు. చాలా రకాలు ఉన్నాయి చేపల పులుసులో. ఏంటక్క మామిడికాయ తురిమేస్తారు, చింతకాయ పులుపు ఆ పులుపుతో చేస్తారు. అసలు చింతకాయ చేపల పులుసు నెక్స్ట్ లెవెల్ ఉంటది. అదే కదా అసలు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, చింతపండు పులుసుతో చేస్తున్నాం. ఎస్. చేపల పులుసులో ఇంకొక సీక్రెట్ ఏంటంటే ఉల్లిపాయ ఎక్కువ వేగద్దు. వేయకూడదా? వేగద్దు. ఓ, సో ఇప్పుడు వేసేస్తున్నాం. టొమాటో ఎందుకక్క వేగితే ఏమవుతుంది? టొమాటో కూడా 3 టమాటాలు గుజ్జు, అది తురుము, కొంచెం పెద్ద సైజ్ టొమాటోస్. సో ఉల్లిపాయ ఎక్కువ వేగితే ఏమవుతుంది? తీపి వచ్చేస్తుంది. వేగితే తీపి వస్తుంది. వేగితే క్వాంటిటీ ఎక్కువైతే తీపి వస్తుంది. లేదు, వేగితే తీపి వస్తుంది. క్వాంటిటీ ఎక్కువైతేనేమో ఒక రకమైన ఉల్లిపాయ టేస్ట్ తప్పితే ఇంకేం ఉండదు. సో తీపి వస్తుంది. తీపి రావాలనుకునే వంటలు కొన్ని ఉంటాయి, అందులో మాత్రం మంచిగా వేగనివ్వాలి. బిర్యానీ స్పైసీ మసాలా తింటాం, ఫ్రైడ్ ఆనియన్స్ ఎందుకు వేస్తాం పైన? అదే కదా, అది ఫ్రైడ్ అవుతాయి కదా. అది తీపి లేకుండా అదొక రకమైన స్వీట్నెస్. పసుపు వేస్తున్నాను. ఓకే, సో పసుపు కూడా యాడ్ చేసేసాను. చక్కగా టమాటా కనుమరుగయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. మూత పెట్టేద్దామా? యా, వై నాట్. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మూత పెడితే 2 పనులు ఒకటేసారి అయిపోతాయి. 1 అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు తెలిసి ఇప్పటి వరకు ఉల్లిపాయలు వేగేటప్పుడు మాత్రమే వేయాలి అన్న సెన్స్ లో ఉండేదాన్ని నేను. 1.5 నెక్స్ట్ కొంచెం 1 minute ఉడికింది కదా, కారం వేస్తున్నాను. ఇప్పుడు బాగానే ఇది 1.5 kg దాకా ఉంది. దీనిలో కనీసం 4 teaspoons కారం పడుతుంది ఈజీగా. వేసేస్తున్నా. పైగా పులుసులో ఏంటంటే ఎంత కారం వేసినా సరిపోదు. కరెక్ట్. ఆ పులుపుకి మ్యాచ్ అవ్వాలంటే కొంచెం కారం ఒక డోస్ ఎక్కువ పడాల్సిందే. అవును, ఉప్పు కూడా. చూసారు ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు టమాటాలు వేయడానికి రీజన్ కూడా ఒక రకంగా అది. కొంతమంది చేపల పులుసులో టమాటో వేసుకోరు, కాకపోతే వేస్తే అడిషనల్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది అన్నది నేను అర్థం చేసుకుంటున్నా ఇప్పుడు. అవును, యాడ్ అవుతుంది గ్యారంటీగా. కానీ రా చేపల పులుసు కూడా అదొక టైప్. అందులో వేయరు కదా టొమాటో. చింతకాయ చేపల పులుసు అని ఇందాక అంటున్నాను కదా, దాంట్లో కూడా టొమాటో వేయరు. ఎందుకంటే అందులోనే పులుపు వచ్చేస్తుంది కదా. ఇంకా ఇది చూడండి, మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కి మళ్ళీ నూనె తేలేదాకా మనం వెయిట్ చేస్తున్నాము. దానికి ఎంతో టైం పట్టట్లా, జస్ట్ కొంచెం. ఇది దాదాపు ఒక జామకాయ సైజ్ అండి. ఎట్లాంటి ఇది లేనిది, గింజ కానీ తొక్క కానీ ఏం లేని చింతపండు కాబట్టి ఇంత తీసుకున్నాము. లేదు మీరు ఊర్లలో చింతపండు తీసుకొస్తే ఇంకొంచెం ఎక్కువే పడుతుంది. ఇది ఆల్రెడీ క్లీన్ చేసిన చింతపండు. నేను మంచిగా నీళ్లు పోసి పులుసు పెడుతున్నా. దీప్తి హెల్ప్ చేస్తుంటే ఎంత టైం అయినా గడిచిపోతుంది మంచిగా. మధ్య మధ్యలో నాకు అట్లా ఒక బిస్కెట్ అన్నమాట. చిన్న పిల్లల్ని కూడా ఎందుకు వేస్తానో తెలుసా, నేను పిల్లల్ని ఇట్లాగా ఏదో ఒకటి చెప్పి ఎంకరేజ్ చేయడం నాకు అలవాటు అయిపోయింది. మా పిల్లల్ని కానీ వంట చేయడానికి ఎంకరేజ్ చేయాలి. మీ గొప్పతనం, మీ గొప్పతనం, మీ ఔదార్యం అంటే అవసరం. వాళ్ళకి వంట నేర్పించాలి. వంటను కూడా ఇంత ఈజీగా, ఎంతటి వంట అయినా సరే సునాయాసంగా నవ్వుతూ హ్యాపీగా చేసేస్తారే, అది నిజంగా మేము నేర్చుకోవాలి. కూర దింపే టైంకి పులుసు తగ్గిపోతుంది. అవును, దగ్గరికి వచ్చేస్తుంది. చేపల పులుసులో మాత్రం కూర దింపే టైంకి మనం పోసిన పులుసు కన్నా ఎక్కువ ఉంటుంది. సో పులుసు పోసాం, మనం మూత పెట్టేసాము. ఈ పులుసు ఇట్లా కొత్త ఉడకటం స్టార్ట్ అయింది కదా, ఈ టైంలో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు వేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మసాలా. చాలా మందికి చాలా పెద్ద డౌట్ ఏముంటుందంటే
మసాలా ఏమేయాలి చేపల పులుసు మసాలాలో కంపల్సరీ వేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ఇంట్లో మెంతులు, ఆవాలు, జీలకర్ర కంపల్సరీ వేయాలి. అండ్ ఇందులో మెయిన్ ఉన్నది ఏంటంటే కొద్దిగా యాలక్కాయ వేయకూడదు, లవంగ, చెక్క, మెంతులు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ధనియాలు, అంతే. అసలు సీ ఫుడ్ లో మసాలా పడకూడదు అని అంటారు కదా, అసలు పడకపోతే కొన్ని తినలేము. సో ఇది ఒక చిన్న అమెండ్మెంట్ అన్నమాట. సీ ఫుడ్ వండేటప్పుడు ఖచ్చితంగా మసాలా పడాలి. నాకు అక్క చెప్పినవన్నీ నోట్ చేసుకొని వీడియోని మళ్ళీ రివైండ్ చేసి అవేవేంటో ఖచ్చితంగా నోట్ చేసుకొని అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఎంతెంత తీసుకోవాలి అది దాంట్లో ఏమైనా మెజర్మెంట్స్ ఉంటాయా మసాలా కొట్టేటప్పుడు? ఒక 1 టీ స్పూన్ 1.5 టీ స్పూన్ వరకు ధనియాలు వేయొచ్చు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు ఒక 1/2 టీ స్పూన్, జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్, మెంతులు ఒక 1/2 టీ స్పూన్. అన్ని మనం సాటే చేయాలా లేకపోతే పచ్చివి మిక్సీకి చేసేయచ్చా? లేదు, కొంచెం ఫ్రై చేయాలి. కొంచెం దూరగా వేపుకొని వాటినప్పుడు మిక్సీ కొట్టుకోవాలి. దట్స్ ఆల్. సో ఇది వేసిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు. ఓకే, డన్. ఇది ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు కరివేపాకు. మీకు తెలుసా అక్క, కొంతమందికి కొత్తిమీర లేకపోతే వంట అవ్వదు, కొంతమందికి మీరు చెప్పినట్టు మెంతి కూర లేకపోతే అవ్వదు, నాకు కరివేపాకు లేకపోతే వంట సంపూర్ణమైనట్టు అనిపించదు అసలు. ఇప్పుడు మీకు దింపేసుకుంటున్నాం. అచ్చా, అందుకని ఇలాంటి క్లోజ్డ్ వెజల్లో చేసినా సరే ముక్క చితకకుండా ఉంటుంది అన్నమాట. ఆల్రెడీ నీళ్లు ఉన్నాయి, ఇట్లా పులుసు ఉన్న దాంట్లో చేప వేస్తే ఇట్లా విడిపోకుండా ఉంటుంది. ఈ చేప చూడ్డానికి కూడా చాలా టెండర్ గా కనిపిస్తుంది కదా అక్క, చేప బాగుంది. అవును, ఇదిగోండి ఇట్లాగా దీన్ని ఇలా సిమ్ లో పెట్టి మనం వదిలేసినామంటే మీడియం ఫ్లేమ్ లో కొంచెము. ఎంతసేపు మగ్గాలి? అప్రాక్సిమేట్ 12 to 15 minutes. చేపని బట్టి ఉంటుంది. జస్ట్ 12 to 15 minutes మూత పెట్టేయచ్చు. ఇంకా అసలు ఈ 10 నిమిషాలు ఉడికేటప్పుడు వాసన వస్తుంది, మా స్టూడియో అంతా అద్దరిపోతుంది. అంతే, రమ్మని అదే కదా, వస్తున్నావు అందరం అదే చెప్తున్నా. చేపల పులుసు అందుకే వెనకటికి ఊర్లలో అంటారు చేపల పులుసు ఉంటుంది చుట్టుపక్కల 10 ఇళ్ళకి తెలియాలి అని. ఇలా చేస్తే 10 ఏంటి, ఊరికి తెలుస్తుంది. మూత తీసేస్తున్నా ఇప్పుడు. తేడా ఇలా ఉండాలి. ఆయిల్ చూసారా ఎట్లా పైకి తేలింది. ఇట్లా తేలితేనే చేపల పులుసు. మనం ఎంత చిక్కగా పోసాము, ఎంత లూజ్ అయింది. ఒప్పుకుంటారా చేపల్లో నీళ్ళు ఉంటాయని? ఇంత క్లియర్ గా డెమాన్స్ట్రేట్ చూపించాక కాదని ఎవరంటారు చెప్పండి అక్క. సో ఇప్పుడు కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకుందాం. ఇది ఫైనల్ టచ్. ఇంగువ లాస్ట్ లో వేస్తాం. ఓకే, బాగుంటది చేపల పులుసులో ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటది. కొత్తిమీర మామూలే, కాకపోతే ఏంటంటే ఈలోపు ఒకసారి ఉప్పు చూసుకోవటం అవసరం. ఉప్పు, కారం, ఎక్సెట్రా ఎక్సెట్రా. అసలు ఇది చూస్తేనే తెలిసిపోతుంది ఇందులో అన్ని పర్ఫెక్ట్ గా పడ్డాయని, ఎందుకంటే వాసన అంత పర్ఫెక్ట్ గా వస్తుంది. చేపల పులుసు చల్లారే కొద్దీ ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది. ఓకే ఫైన్. సో ముందే వేసేస్తే ఏ గొడవ లేదు. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసాను అంతే, అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఫైనల్ స్టెప్ కొత్తిమీర. దాని తర్వాత ఫైనల్ స్టెప్ ఏంటో తెలుసా? నా ప్లేట్ లో సర్వ్ చేసి నేను టేస్ట్ చేయాలి, తినాలి, చెప్పాలి. అండ్ నువ్వు చెప్పే విధానానికి వాళ్ళందరూ చేయాలి. అసలు నేను చెప్తున్నందుకే అందరికీ నోరు ఊరిపోతున్నాయి నాతో పాటు. కట్టేనా? ప్లేట్ లో పెట్టే అక్క. చేపల పులుసు చల్లారాక తినాలంటారు. రాత్రి తిందాం. ఆ టేస్ట్ రాత్రి తిందాం, ఏం కాదులే. రాత్రి వరకు ఆగడం వల్ల కాదు. మీరు ఫస్ట్ ఇప్పటికిప్పుడు ఇదిగో నేను ప్లేట్ లో అన్నం పెట్టుకొని రెడీగా ఉన్నాను. చేపల పులుసు తీసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇదిగో ఇట్లా తీయాలి. అంత చిన్న గిన్నెలో వండినా కానీ ముక్క చెదరకుండా చూసుకుంటా అని మాట ఇచ్చానా? 5 వేళ్లలోంచి వచ్చే ఆ టేస్ట్ ఈ చేపల పులుసులో కలిస్తే ఉంటుంది వేరే లెవెల్. అంతే, 5 వేళ్లలోంచి వచ్చే టేస్ట్ మన బాడీలో ఉన్న పంచభూతాలని టచ్ చేస్తుంది. అందుకని ఫుడ్ ని బాగా ఆస్వాదించవచ్చు. అక్క, ఇంత కష్టపడి మా కోసం ఇంత మంచిగా రెసిపీ చూపించావు కాబట్టి ఫస్ట్ ముద్ద నీకే. ఎలా ఉంది చెప్పు? అంటే టేస్ట్ నీ చేతి వేళ్లలోంచి వచ్చిందా అనిపించింది. టూ గుడ్, అసలు ఎక్సలెంట్. అసలు అద్భుతం. మీరు కూడా చేసి ఇదే మాట చెప్పు.
అద్భుతంగా ఉంది. నేనైతే అసలు ఏం ఆలోచించకుండా నేను full ముట్టుకలు తింటున్నా. మింగుతుంటా, ఆమె తింటుంటది. అంత సో బాగుంది. చూస్తూనే ఉండండి మన వైరల్ వంటల్ని. ఇంకా మరిన్ని ఎపిసోడ్స్ చాలా మంది అంటే మన తెలుగు వాళ్ళల్లో కానీ బయట నుంచి కానీ మంచి మంచి షెఫ్స్ని ఏరి తీసుకొచ్చి మరీ వంటలు చేస్తుంది మన దీప్తి. సో మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీరు ఏ వంటలు అయితే చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ప్రస్తుతానికి నేను ఉంటానండి, తినాలి. ఇంకో గంట వరకు మనం డిస్టర్బ్ చేయొద్దు, తినాలి. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్తే అండి. Host Sari courtesy from Saki, the House of Kanchi Weaves, KPHP Road number 1, Hyderabad.